అందరికీ నమస్కారం. పత్రిజీ జ్ఞానామృతం. ఈ శీర్షిక ద్వారా మనం చక్కగా పత్రిజీ ఏవైతే సూచించారో వాటి గురించి తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి యూఎస్ఏ నుంచి శిరీష గారొచ్చారు. శిరీష గారు పిరమిడ్ గురించి వారు ఎలాంటి అనుభవాన్ని పొందున్నారు? వారి ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అసలు పిరమిడ్ ఏంటి? మనకి పత్రిజీ ఎందుకు సూచించారు? అన్న విశేషాల్ని వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ శిరీష గారు. నమస్తే. నమస్తే అనిత గారు. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మొదటిగా ఆహ్, నా పేరెంట్స్‌కి, మా ఫ్యామిలీ మెంబర్స్‌కి అండ్ శ్రీ సదానంద యోగి గారికి, మన ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అండ్ పీఎంసీ ఎంటైర్ పీఎంసీ టీమ్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు శిరీష. నేను డాలస్ టెక్సాస్ నుంచి మాట్లాడుతున్నాను. ఆహ్, నేను నా స్పిరిచ్యువల్ జర్నీ అనేది 2020 క కరోనా టైం పాండమిక్ టైంలో అవేకెనింగ్ అయింది. అప్పుడు పీఎంసీకి కనెక్ట్ అయ్యాను. నేను యాస్ ఏ బాబా డివోటీగా దత్తాత్రేయులు, దత్తగురుంపర అట్లా గురువులందరి గురించి వినడం ఇంట్రెస్ట్. అట్లా అదే విధంగా నా అల్గోరిథం అనేది పీఎంసీఎస్ఏ రవిశాస్త్రి గారి వీడియోస్ ద్వారా పీఎంసీకి కనెక్ట్ చేసింది. అలా పీఎంసీకిలో పత్రిజీ వీడియోస్ వినగానే నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుండి నా బా షిరిడి సాయిబాబాని కలవాలి. నేను ఫిజికల్ ఫార్మ్‌లో కలవాలి అనుకుంటున్నప్పుడు, పత్రిజీ వీడియోలు వెళ్ళగానే నాకు హి ఈజ్ మై బాబా అని అర్థమైంది. ఇంకట్లా ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ పత్రిజీ. అలా ఫాలో అవుతుండగానే ఇంకా పీఎస్ఎస్ఎం కనెక్ట్ అయ్యాను. పీఎంసీ అదే స్టార్టెడ్ టు ఎక్స్‌ప్లోర్ పత్రిజీకి కనెక్ట్ అయ్యాక ఇంకా పత్రిజీ ఎవరు? పీఎంసీ ఏంటి? పీఎస్ఎస్ఎం ఏంటి? అనేది అట్లా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నప్పుడు పిరమిడ్ గురించి వినగానే పిరమిడ్ ఎనర్జీ ఈజ్ మోర్ పవర్‌ఫుల్ అని వెంటనే నేను ఇక్కడ పిరమిడ్స్ కొనుక్కుందామని అమెజాన్‌లో చూస్తూ ఉంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి. మా హస్బెండ్ నేను చేసిస్తాను అని చెప్పి ఇక్కడ హోమ్ డిపోలో, లోస్‌లో దొరుకుతాయి కాపర్ రాడ్స్. అవి కార్నర్స్ అవన్నీ తెచ్చి తనే చేసి పైన అదేమో పేపర్ క్యాప్‌తో చేసి ఇచ్చారనమాట. సో, అట్లా నేను వినగానే వెంటనే పిరమిడ్ పెట్టుకున్నాను. చాలా బా అనిపిచ్చేది ఎక్స్‌పీరియన్సెస్. ఇంకట్లా నా జర్నీ రీసెర్చ్ స్టార్ట్ అయింది. అట్లా మెడిటేషన్ చేస్తూ దాని కిందనే ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నప్పుడు పిరమిడ్స్ గురించి అట్లనే నేను ఆహ్, లైట్ వర్కర్స్ నాకు అల్గోరిథం లైట్ వర్క్స్ యూట్యూబ్ ఛానెల్ కూడా కనెక్ట్ చేసింది. అందులో గూడా వింటూ ఉండేదాన్ని. అందులో రంజిత్ గారు మెరకబా మెడిటేషన్స్ చేపిచ్చేవాళ్ళు. అలా మెరకబా విన్నప్పుడు కూడా మెరకబా కనెక్ట్ అయ్యాను. అలా అని కాదు ఎనీ సేక్రెడ్ జియోమెట్రీస్ ఎనీ ఫార్మ్ నాకు కనెక్షన్ అనిపించేదనమాట. ఇప్పుడు తర్వాత నేను ఈ మన పిరమిడ్స్ అన్నీ గీజా యాంగిల్ కదా! గిజా యాంగిల్ కాకుండా మన రష్యన్ యాంగిల్ అని వేరే యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు మన టెంపుల్స్ యాక్చువల్లీ అదంతా వాటి గురించి కూడా వీడియోస్ విన్నప్పుడు, ఆ బుక్స్ చదువుతున్నప్పుడు అవంతా మన టెంపుల్స్ కానీ, షిరిడి సాయిబాబా గోపురాలు, కోన్ షేప్ కానీ, టెంపుల్స్, మాస్క్స్, చర్చులు అవన్నీ కూడా రష్యన్ యాంగిల్‌తో కడతారనమాట. ఆ యాంగిల్ దాన్ని రష్యన్ యాంగిల్ అంటారు. అంటే రష్యన్స్ ఇన్వెంట్ చేశారు వాళ్ళు. వాళ్ళు వాటి మీద కట్టి వాటిని ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు. మనం ఎలా మెడిటేషన్‌కి పిరమిడ్స్ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తామో, వాళ్ళు ఆ యాంగిల్‌ని ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు కాబట్టి దానికి రష్యన్ యాంగిల్ అని పేరొచ్చింది. కానీ బట్ అది ఇట్స్ దేర్ ఫ్రమ్ ఇయాన్స్ ఎప్పటినుంచో ఇప్పుడు మన టెంపుల్స్ అన్నీ ఏన్షియంట్ కదా! అవన్నీ కూడా మాస్కులు, చర్చులు ఇవన్నీ కూడా. సో, ఎప్పటినుంచో ఉంది కానీ వీళ్ళు దాన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు కాబట్టి దాన్ని రష్యన్ యాంగిల్ అని పెట్టారు. బట్ అవి ఎక్స్‌ప్లోర్ చేసినప్పుడు అది గూడా నాకు దాన్ని గూడా కనెక్టర్స్ కొనుక్కొని ఈబేలో వాటిని ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తాను. అలా పిరమిడ్స్ ఏవైనా నేను ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూనే అలా కనెక్షన్ ఉంది. పాస్ట్ లైఫ్స్ నుంచి. అలా ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను. నాకు స్లోగా అర్థమైందేంటి అంటే, ఇప్పుడు గిజా పిరమిడ్ అనేది మన ఎర్త్‌కి మిడిల్‌లో ఉంటుంది. నా నేను నా పాస్ట్ మన ఆహ్, సివిలైజేషన్స్ గురించి కూడా నాకు కనెక్షను ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాననమాట. అలా మన అట్లాంటియన్ సివిలైజేషన్, లుమేరియన్ ఈ మన గిజా యాంగిల్‌లో ఏంటంటే గిజా పిరమిడ్ అట్లాంటియన్ సివిలైజేషన్ కొలాప్స్ అయ్యే ముందు అది కట్టారు అనేది ఉంటుంది. చాలా నేను వెస్టర్న్ పాడ్‌కాస్ట్‌లు అవన్నీ ఫాలో అవుతూ ఉంటాను. సో, అలా వాటన్నిటి ద్వారా అందులో అర్త్ ఎప్పుడు వచ్చిందో అప్పటినుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఎనర్జీ ఫార్మ్‌లో అంటే మనం ఆకర్షిక్ రికార్డ్స్ అంటాం గదా!
అలా ఆకాశిక్ రికార్డ్ ఫామ్‌లో ఆ పిరమిడ్ యాంగిల్ అక్కడ ఉంటదనమాట. మన ఎర్త్ భూమి పుట్టినప్పటి నుంచి అంటాం గదా! సామెత. భూమి పుట్టినప్పటి నుంచి ఉందని. అట్లా భూమి ఎప్పటినుంచయితే వచ్చిందో దానికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా గీజా పిరమిడ్ యాంగిల్‌లో హ్మ్. ఆకాశిక్ రికార్డ్ ఫామ్‌లో పెట్టబడిందనమాట. అందుకే ఆహ్, ఇప్పుడు మనం ఎసెన్షన్‌లో ఉన్నామంటాం. ఎసెండ్ అవుతున్నాము అంటాము. ఆ ఎర్త్ ఎసెన్షన్‌కి పిరమిడ్స్ ఆర్ మేజర్ అనమాట. మనం వాటికి ఇప్పుడు మనం కనెక్ట్ అవ్వాలి. ఆహ్, హ్మ్, పత్రిజీ ఏంటంటే అన్నీ చెప్పరు. ఎందుకంటే అన్నీ అందరికీ అర్థం కావు. అందుకే ముందు మెడిటేషన్ చెయ్యి అని చెప్తారు. మెడిటేషన్ చేస్తే మనమే కనెక్ట్ అయిపోతాం. ఇప్పుడు వెజిటేరియనిజం ఉంది. అది చెప్తే రాదు. మనం వన్స్ వి స్టార్ట్ మెడిటేషన్ ఆ కంపాషనేట్ మన లోపలే వస్తది. మనమే మానేస్తాము. అలాగే ఈ పిరమిడ్స్ కూడా ఏవైనా సరే మనం ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉండే కొద్దీ, మనం మెడిటేషన్ చేసే కొద్దీ మనకే అవి దాని అంటే ఆ కనెక్షన్ గూడా ఉండాలి. పాస్ట్ లైఫ్‌లో మన కనెక్షన్ ఏంటి? మన సోల్ పర్పస్ ఏంటి? దాన్ని బట్టి అర్థమవుతూ ఉంటది. సో, అలా నాకు ఫస్ట్ నుంచి గూడా నా పర్పస్ నాకు మదర్ ఎర్త్ అసెన్షన్ కోసమే వచ్చాను అన్నట్టు అనిపిస్తూ ఉంటదనమాట. పిరమిడ్స్ ఆర్ ఫర్ మదర్ ఎర్త్ అసెన్షన్‌కి. అంటే ఎర్త్ ఈస్ నథింగ్ బట్ మదర్ ఎర్త్ ఈస్ నథింగ్ బట్ వి ఆల్ అందరం అందులో పార్టే గదా! సో, అందరి అసెన్షన్ కోసమే పిరమిడ్స్ అనేది నాకు ఆహ్, ఉన్న అండర్‌స్టాండింగ్. అండ్ రీసెంట్‌గా నేను బాబాజీ బుక్స్ కూడా నాకు బాబాజీతో కూడా కనెక్షన్ ఉంది. సో, బాబాజీ బుక్స్ చదువుతున్నప్పుడు 'వాయిస్ ఆఫ్ బాబాజీ' కానీ అవి సెషన్స్ చెప్తున్నప్పుడు నా లోపల నుంచే వచ్చిందనమాట. ఒక సెషన్ చెప్తున్నప్పుడు. పిరమిడ్స్ ఆర్ ఫర్ ఇనిషియేషన్ ఛాంబర్స్. అంటే ఇప్పుడు మనకి మంత్రదీక్ష అలా అంటాము. లేదంటే క్రియాయోగాలో దీక్ష అంటారు. సో, దీక్ష ఇస్తాము. అలా అంటారు. ఇనిషియేషన్ అంటారు గదా! మనకి పత్రిజీ ఏం జెప్తారు? "నీ శ్వాసే నీ గురువు. మనకెవ్వరు అవసరం లేదు. ఎక్కడికెళ్ళాల్సిన అవసరం లేదంటారు" గదా! మనకి పిరమిడ్సే ఆ ఇనిషియేషన్ ఛాంబర్స్ అనమాట. ఇవే ఆ గురువులు. వీటి ద్వారానే ఇనిషియేషన్ అయిపోతాము. అంటే ఈ పిరమిడ్స్ కాస్మోస్ నుంచి ఎనర్జీ తీసుకొస్తది గదా! కాస్మోస్ ఈజ్ నథింగ్ బట్ ఫాదర్ స్కై అంటారు. అట్లా ఆ విజ్డమ్ అంతా మనకి కాస్మిక్ ఎనర్జీ నుంచే మనలో డౌన్‌లోడ్ అవుతది. సో, మనకెవరు సెపరేట్‌గా ఇనిషియేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, ఈ పిరమిడ్స్ అనేది నా అండర్‌స్టాండింగ్ ఇదంతా కూడా నా రీసెర్చ్, నా అండర్‌స్టాండింగ్. సో, నాకు అర్థమైనంత వరకు ఇదనమాట. పిరమిడ్స్ అనేవి అది. సో, ఇప్పుడు మెర్కబా వచ్చేసి ఇప్పటి వరకు ఎర్త్ ఉన్నంత వరకు పిరమిడ్స్ ఉన్నాయి. పిరమిడ్స్ మామూలు ఈ గీజా పిరమిడ్ యాంగిల్ ఏంటంటే, కాస్మోస్ నుంచి ఎనర్జీ వస్తది. ఫాదర్ ఎనర్జీ అంటాము. మేల్ ఎనర్జీ. అది డౌనే వస్తది. కానీ ఈ మెర్కబాలో రివర్స్ యాంగిల్ కూడా ఉంటుంది కదా! అదేంటంటే కింద ఎర్త్ నుంచి ఎనర్జీ వస్తుందనమాట. ఎర్త్ కోర్ నుంచి తీసుకుంటది. మదర్ ఎనర్జీ అంటాము. సో, ఫాదర్ ఎనర్జీ, మదర్ ఎనర్జీ, మనం చైల్డ్. ఇప్పుడు ఏదైనా ట్రినిటీ కాన్షియస్‌నెస్ అంటాము. లేదంటే మనము మా అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటాం. లేదంటే వెస్టర్న్ దాంట్లో ఫాదర్, మదర్, చైల్డ్ అంటారు. సో, అట్లా ఏదైనా సరే ఆహ్, ఫాదరు, మదరు మధ్యలో మనము. మనమే అట్లా ట్రినిటీ కాన్షియస్‌నెస్ లేదా మన లోపలే అర్ధనారీశ్వర తత్వం యాక్టివేట్ అవ్వడం కానీ, సో, పిరుక్కబా అనేది అది. ఇంతకుముందు ఇప్పటి వరకు మెర్కబా అనేది అదొక లైట్ బాడీ అంటాము. అంటే మనకి 7 శరీరాలు ఎలా ఉన్నాయంటామో, మన చుట్టూ గూడా మెర్కబా బాడీ ఉంది అంటాం. అంటే ఇప్పుడు మనకి సత్యయుగంలో ఋషులు, మునులు వాళ్ళు ఇంటర్ డైమెన్షనల్ ట్రావెల్ చేస్తూ ఉంటారు గదా! ఆ బాడీ అన్నమాట. దాన్ని లైట్ బాడీ అంటారు. దాన్నే మెర్కబా బాడీ అంటారు. అది ఇప్పటివరకు దాని గురించి చాలా అన్ని రిలిజియన్స్‌లో ఉంది. వాటి గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. బుక్స్‌లో ఉంది. హీబ్రూ లాంగ్వేజ్‌లో ఉంది. ఈవెన్ మన టెంపుల్స్‌లో గూడా మనం ఏదైనా పూజ చేసేటప్పుడు గూడా ఫస్ట్ అదే ఏస్తాము. ఆ మెర్కబా షేపే ఏస్తాము. స్టార్ టెట్రాహీడ్రనే ఏస్తాము. టెంపుల్స్‌లో గూడా చాలా చోట్ల ఉంటాయి పైన. అంటే నాట్ రీసెంట్ టెంపుల్స్, ఓల్డెన్ టెంపుల్స్‌లో. కానీ అట్లా ఎనర్జీ ఫార్మ్‌లో ఆహ్, ఆహ్, అట్లా ఉంది కానీ ఫిజికల్ స్ట్రక్చర్‌లో ఇప్పటివరకు ఎర్త్ మీద మెర్కబా అనేది లేదు. కానీ పత్రిజీ తీసుకొచ్చారు. ఆయన పర్పస్ అంటే మిషన్‌లో భాగంగా ఆహ్, ఎర్త్ తొందరగా ఎవాల్వ్ అవ్వాలి. ఈ టైమ్ లైన్‌లో ఫాస్ట్‌గా అవ్వాలి అంటే దీనికంటే నార్మల్ పిరమిడ్ కంటే అది మోర్ పవర్‌ఫుల్ అండ్ మెయిన్‌గా ఏంటంటే మనలో అర్ధనారీశ్వర తత్వం యాక్టివేట్ అవ్వాలి. ఇప్పటివరకు ముందు మన అట్లాంటియన్ సివిలైజేషన్ అనేది
మోర్ ఆఫ్ వాళ్ళు మనకంటే ఇప్పుడు మనం ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ అనుకుంటున్నామో, అంతకంటే ఎక్కువ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర అంతకుముందు. క్రిస్టల్ టెక్నాలజీ వాడేవాళ్ళు. స్పిరిచువల్‌గా వాళ్ళకి హై పవర్స్ ఉన్నాయి. అన్నీ గూడా మన క్లెయిర్వాయన్స్, క్లెయిరాడియన్స్ ఇవన్నీ ఉండేవి. వాళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు. అన్నీ ఉండేయి. కానీ వాళ్ళకి మోర్ ఆఫ్ మాస్కులైన్ ఎనర్జీ ఎక్కువ ఉండేదనమాట. సో, టెక్నాలజీ యూజ్ చేసి అలా ఉండేది కానీ, జ్ఞానపరంగా కాదనమాట. మోర్ ఆఫ్ మాస్కులైన్ ఎనర్జీ ఉండేది. సో, అది ఫస్ట్‌లో బానే ఉంటుంది గానీ, డౌన్ ద లైన్ అది పవర్ బేస్డ్ గ్రీడ్‌కొచ్చి అట్లా లాస్ట్‌కి కొలాప్స్ అయిపోయింది. అంతకుముందు లుమేరియన్ అంటాము. లుమేరి సివిలైజేషన్ అంటే అది మోర్ ఆఫ్ ఫెమినైన్ ఎనర్జీ. ఈవెన్ అది కూడా కొంతకాలం టైమ్ పీరియడ్ ఉండింది. తర్వాత అది గూడా గ్రీడీనెస్ తోటి అది కొలాప్స్ అయిపోయింది. తర్వాత అట్లాంటియన్ వచ్చింది. ముందు లుమేరియా, తర్వాత అట్లాంటిస్. సో, మనం మన కాలచక్ర ప్రకారం అనుకుంటే మనం దాన్ని సత్యయుగం నుంచి ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగం అనుకోవచ్చు. మనం ఇప్పుడు కలియుగం అంటాం గదా! సో, ఇప్పుడు నెక్స్ట్ గోల్డెన్ ఏజ్ అనేది 2 కాంబినేషన్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ అర్ధనారీశ్వర తత్వం రావాలన్నమాట. 2 బ్యాలెన్స్ అయితే మనలో ఆ గ్రీడీనెస్ ఉండదు. సో, అందరిలో అది యాక్టివేట్ అవ్వాలి. అది యాక్టివేట్ అవ్వాలి అనంటే ఈ మెరికబాస్ అనేవి ఆహ్, దాని పర్పస్. అదే కాదు ఇంకా చాలా డీపర్ సైన్స్ ఉంది. అంటే ఇప్పుడు చెప్పాను గదా! మన లైట్ బాడీ యాక్టివేట్ అవ్వడం కానీ, అడ్వాన్స్ టెక్నాలజీ అన్నమాట. అంటే నెక్స్ట్ అది చాలా డీపర్‌గా ఉంటది. ఇప్పుడు ఈ గిజా పిరమిడ్ అనేది మనకి 12,500 ఇయర్స్ ముందు అట్లాంటియన్ సివిలైజేషన్ కొలాప్స్ అవ్వక ముందు కట్టారు. అంటే సైంటిస్ట్‌లు గాని, లేకపోతే ఆర్కియాలజిస్ట్‌లు ఓన్లీ 5,000 ఇయర్సే అంటారు కానీ, ఇంకా చాలా ముందుది. ఎందుకంటే పబ్లిక్‌గా అన్నీ చెప్పారు గదా! స్పిరిచువల్ సైంటిస్ట్‌లయితే చెప్తారు. వాళ్ళు కొంతమందయితే 38,000 ఇయర్స్ ఓల్డ్ అని గూడా చెప్తారు. బట్ ఏదైనా చాలా ఓల్డ్ అవి. ఆహ్, అప్పటిది ఇప్పటికి కూడా దాని వాల్యూ మనకి చాలా మందికి తెలీదు. సో, అంటే ఎంత అడ్వాన్స్‌గా కట్టింది ఇప్పటికి కూడా తెలీదు అంటే, అలాగే ఈ మెర్కబాస్ అనేవి ఫ్యూచర్ కోసం అన్నమాట. సో, దీని ఇంపార్టెన్స్ అనేది ఫ్యూచర్ కోసం ఇప్పటి నుంచే తీసుకొస్తున్నాం. అందుకే ఇప్పటి వరకు ఎర్త్ మీద ఫిజికల్ స్ట్రక్చర్‌లో లేదు. మన పత్రిజీనే వాటిని తీసుకొచ్చారు. ఇప్పుడు మెయిన్‌గా అవి ఎవరు అంటే రామారావు గారని పిరమిడ్ ఇంజినీర్ సత్తుపల్లి దగ్గరలో ఉంటారు. ఆయనను 108 శ్రీనివాసరావు గారు. వాళ్ళిద్దరి ద్వారా మెయిన్‌గా వచ్చాయి. సో, వాళ్ళు చెప్తారు. రామారావు గారు గూడా నేను రాను అంటే పత్రిజీ "నువ్వు రావాలి నాయనా" అని బతిమాలి తీసుకొచ్చారు అని చెప్తారు. సో, సో, అట్లా ఆ సత్తుపల్లిలో ఆ ఫస్ట్ మెర్కబా వచ్చిందనమాట. అది నేను సుష్మిత అని అక్కడ ఎవరైతే ఆహ్, వర్క్ చేశారో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు విన్నాను. నేను తర్వాత గూడా పర్సనల్‌గా వెళ్ళినప్పుడు చాలా సార్లు కలిసాను. వా వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్‌లో ఏంటంటే అది, అది డైరెక్ట్‌గా వాళ్ళకి ఓపెన్ అయింది కాదు. గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు కూర్చొని మెడిటేషన్ చేసి, ఒక్కొక్కరికి ఒక్కోటయ్యి దాన్ని కలెక్ట్ చేసుకొని, కోడింగ్ చేసుకొని, అలాగా దాన్ని తీసుకొచ్చారనమాట. తర్వాత దాని పేరు గూడా మెర్కబా అని అదెక్కడో చూడ్డము, తర్వాత దాని పర్పస్ ఏంటి అంటే ఇది సప్త ఋషులు వాడతారు. సప్త ఋషుల వెహికల్ అది. ఇంటర్‌డైమ్ అంటే ఒక పోర్టల్ నుంచి ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్‌కి అట్లా. ఒక పోర్టల్ నుంచి ఇంకో పోర్టల్‌కి. అలా వాళ్ళకి డౌన్ ద లైన్ అలాగా ఒక్కొక్కటి ఓపెన్ అయ్యి అలా వచ్చిందనమాట. తర్వాత దానికి పత్రిజీనే శ్రీ సప్తర్షి మెర్కబా పిరమిడ్ అని పేరు పెట్టారు. సో, కాకపోతే ఫస్ట్ వచ్చిందది షేప్‌లో. కానీ ఆ తర్వాత అది ఫినిష్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే మనకు తెలుసు ఏదైనా ఒకటి వచ్చిందంటే దానికి తగ్గ నెగెటివ్ అదే అపోజిట్ ఫోర్సెస్ కూడా చాలా ఉంటాయి స్టాప్ చేయడానికి. ఫార్మ్ అయితే షేపు అవన్నీ వచ్చాయి కానీ ఆ తర్వాత చాలా పిరమిడ్స్ ఫాస్ట్‌గా బిల్డ్ అయినాయి కానీ ఇది కొంచెం టైం పట్టింది అవ్వడానికి. బట్ స్టార్ట్ అయిందయితే అక్కడే అన్నమాట. సో, తర్వాత నేను ఇక్కడ యూఎస్‌లో యూనిఫైడ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు పత్రిజీతో మాట్లాడే ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు పత్రిజీ నన్ను హ్మ్, అడిగారు. "మీదే ఊరు?" అంటే "సత్తుపల్లి" అని చెప్పాను. "మీ ఊర్లో పిరమిడ్ ఉంది కనెక్ట్ అవ్వు" అని చెప్పారు. ఆహ్, సో, నాకప్పుడు నేను వెళ్ళలేదు ఇండియా. నేను 2020లోంచి స్టార్ట్ చేశాను మెడిటేషన్. 21లో అనుకుంటా అది. 21 బిగినింగ్‌లో. ఇంకా ఇండియా నాకు ఎవరు తెలీదు పత్రిజీ అంటే, లైట్ వర్క్ రంజిత్‌ని అడిగి నంబర్ తీసుకొని కనెక్ట్ అవ్వు అని స్పెసిఫిక్‌గా చెప్పారు. ఓకే. తప్పకుండా పత్రిజీ అని చెప్పాను. ఇంకంతే. నేను ఈ ఇన్‌కార్నేషన్‌లో, ఈ జన్మలో ఆహ్,
ఓక్ ఫస్ట్ టైమ్ అండ్ లాస్ట్ టైమ్ మాట్లాడింది అదొక్కసారే అనమాట. అంటే అంతకుముందు గూడా నేను జూమ్‌లో చాలా సార్లు జాయిన్ అయ్యేదాన్ని. ఎన్‌లైటన్‌మెంట్ అవర్ కానీ చాలా సార్లు ఆపర్చునిటీ ఉన్నా, నాకెప్పుడు పత్రిజిని క్వెషన్స్ ఏమి ఉండేవి కావు. ఎప్పుడు ఆయన జ్ఞానం వినడం, ఆయన తీసుకోవడము, దాన్ని అర్థం చేసుకోవడము అంతే తప్పితే నాకెప్పుడు క్వెషన్స్ ఉండేవి గావు. సో, ఎప్పుడు అడిగేదాన్ని కాదు. ఈ యూనిఫైడ్ అప్పుడు మాత్రం అప్పుడు మాట్లాడాను. అప్పుడు ఇది చెప్పారు. నాకు దాని మీనింగ్ తర్వాత తర్వాత స్లోగా అర్థమైందనమాట. సో, నేను ఫస్ట్ నుంచి గూడా నాకు ఈ పిరమిడ్స్ కనెక్షన్ ఉంది గదా! సీక్రెట్ జియోమెట్రీ గాని, పిరమిడ్స్ కానీ ఫస్ట్ నుంచి ఉంది కదా! దాంతోటి నేను పిరమిడ్ హౌస్‌లో ఉండాలి. ఐ లివ్ ఇన్ పిరమిడ్ హౌస్. ఐ లివ్ ఇన్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాటర్ తాగుతాం గదా! మెడిటేషన్‌కి ముందు. ఐ లివ్ ఇన్ పిరమిడ్ హౌస్ అలా అనుకునేదాన్ని. మా హస్బెండ్‌ని గూడా నాకు పిరమిడ్ ఇల్లు కట్టిచ్చివు అట్లా అనేదాన్ననమాట. తర్వాత అదే కొన్ని రోజులకి నా లోపల నుంచే వచ్చింది. నువ్వు పిరమిడ్ ఇల్లు కట్టించుకుంటే నువ్వు ఒక్కదానివే ఉంటావు. అలా కాదు పబ్లిక్ కోసమైతే అందరూకి అది హెల్ప్ అవుతది అనొచ్చింది. సో, అప్పుడు ఇంక నేను మా హస్బెండ్ అప్పుడు జాబ్‌తో పాటు కొంచెం ఇక్కడ ఆహ్, రియల్ ఎస్టేట్ కూడా కొంచెం చేస్తా ఉంటారు. నాకు ల్యాండ్ ఇవ్వు, చూసివ్వు నాకు కొంచెం, నేను పిరమిడ్ కన్‌స్ట్రక్షన్‌కి రేస్ చేసుకొని కట్టుకుంటాను అలా అడుగుతా ఉండేదాన్ననమాట. అది సరే చూద్దాంలే అంటే ఈ ల్యాండ్ ఇవ్వడం అంటే ఇవ్వడం కాదు. వెనకాల ఎక్కడో ఇస్తే నీకు ఆ రోడ్ కన్‌స్ట్రక్షన్స్‌కి ఇక్కడ ఇండియాలో లాగా ఇక్కడ ఎలా అంటే అలా కట్టలేము. చాలా రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అన్నీ ముందు అవి ఉంటేనే పర్మిషన్స్ ఉంటేనే అప్లై చేయాలి ఉంటది. జోనింగ్ గూడా డిఫరెంట్ ఉంటది. అంటే ఇల్లులు కట్టేది వేరే ఉంటది. కమర్షియల్ జోనింగ్ అలా చాలా రూల్స్ ఉంటాయి. ఎలా అంటే అలా ఇవ్వలేము. చూసి ఏదన్నా సెట్ అయితే ఇస్తానులే అని అలా అన్నారనమాట. సో, అలా స్టార్ట్ అయింది నాది. అప్పుడే ఇంక నేను మెరకబా కట్టించాలి అనేది అంటే నాకు ఈ డౌన్ ద లైన్ పత్రిజీ ఎందుకు నువ్వు వాళ్ళతో కనెక్ట్ అవ్వు అని చెప్పారు అనేది నాకు అంటే అర్త్ మీద ఫస్ట్ వచ్చిన మెరకబా పిరమిడ్ నేను పుట్టిన ఊర్లో వచ్చింది. ఆయనకు స్పెసిఫిక్‌గా చెప్పారు అంటే మీనింగ్ నేను మెరకబాని ఇక్కడ తీసుకురావాలి, ఇక్కడ కట్టించాలి. అందుకే నాకు పబ్లిక్ కోసం కట్టించు అని వచ్చింది అనేది దీన్నానింక తీసుకొని దానికోసమే వర్క్ చేస్తూ ఉన్నాననమాట. ఆహ్, సో, అదే భాగంగా దాంట్లో గూడా చాలా అంటే ఒక గ్రూప్ మెడిటేషన్స్ ద్వారా ఒకదానికొకటి కనెక్షన్. సో, ఫస్ట్ ఇక్కడ మెగా మెడిటేషన్ సమిట్స్ స్టార్ట్ అయ్యాయి. సో, అంటే మనకి ఇండియాలో ధ్యాన మహాచక్రం లాగా. ఆ మెగా మెడిటేషన్ సమిట్ ఫస్ట్‌ది డాలస్‌లోనే జరిగింది. దానికి ముందు ఇక్కడ హ్మ్, హ్మ్, కొన్ని మంత్స్ ముందే అది స్టార్ట్ అవ్వకముందు ఒక గ్రూప్ మెడిటేషన్‌లో పద్మా వడ్లముడి మేడం అంటే మన ఆటో రైటింగ్ పద్మ మేడం అంటాము. సో, ఆ మేడంకి పత్రిజీ ఛానెల్ అయ్యి అంటే అబౌట్ అంటే మనం ఓపెన్ అయ్యేటప్పుడు అలా ఇంకొంచెం వెయిట్ చేయండి పత్రిజీ దిగుతున్నారు అని చెప్పి ఇక్కడొచ్చే పిరమిడ్ అంటే అప్పుడు గూడా పిరమిడ్ కోసమే ల్యాండ్స్ చూస్తూ ఉన్నారు. ఆహ్, అలా దానికోసం చేసినప్పుడు ఇంకా ఇక్కడొచ్చే పిరమిడ్ పేరు సహస్రదళ పిరమిడ్ అని చెప్పి వచ్చిందనమాట. ఇంకొక గ్రూప్ మెడిటేషన్ అలాగే చేస్తూ ఉన్నప్పుడు కరెక్ట్‌గా అదే టైంలో పత్రిజీ శక్తిస్థల్ ఓపెన్ అయింది. అంటే వాళ్ళు దాని డిజైన్ ఓపెన్ అంటే పోస్ట్ చేశారనమాట. లోటస్ మీద పత్రిజీ స్టాచ్యూ పెట్టి స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అని చెప్పి. సో, నాకు, నాకు ఇన్నర్ నుంచి ఏమొచ్చిందంటే ఇక్కడొచ్చే పిరమిడ్‌కి పత్రిజీ శక్తిస్థల్‌కి కనెక్షన్ ఉంది. అందుకే ఆ సహస్రదళ అంటే ఏంటి? 1000 పెటల్ లోటస్ అని అంటాం గదా! కమ సో, ఇప్పుడు పత్రిజీ శక్తిస్థల్ గూడా అదే షేప్‌లో వచ్చింది. నాకు ఇక్కడొచ్చే పిరమిడ్‌కి దానికి కనెక్షన్ ఉందనొచ్చింది. సో, ఆ తర్వాత ఒకరు ఈ ఎంఎంఎస్ 1కి ముందే డ్రీమొచ్చింది. డ్రీమ్‌లో పత్రి మేడం స్వర్ణమాల మేడము పక్కన శాలిని ఉన్నారు. శాలిని కొంచెం దూరంలో ఉన్నారు. శాలిని అంటే పిరమిడ్ వ్యాలీ శాలిని చందు వాళ్ళ వైఫ్. మేడం ఏమో తవ్వుతూ ఉన్నారనమాట. గుంట తవ్వుతూ ఉన్నారు. నేను శాలినిని అడుగుతున్నాను. "ఏం జేస్తున్నారు మేడం" అంటే, "పిరమిడ్ భూమి పూజ చేస్తున్నారు, తవ్వుతున్నారు" అని చెప్పారు. సో, ఓకేలే మేడం అయితే యూఎస్ వచ్చినప్పుడు ఏదో ఒక పిరమిడ్ భూమి పూజ చేస్తారు అనుకున్నాను. తర్వాత ఎంఎంఎస్ 1 ఆహ్, అదే అది ఆగస్ట్‌లో వచ్చినప్పుడు నాకు ఆహ్, నాకు పిరమిడ్స్ అంటే చాలా ఇష్టం గదా! నేను ఎంఎంఎస్ అదే ధ్యాన మహాచక్రంలో ఆ స్టేజ్ మీద అవన్నీ పిరమిడ్స్ ఆహ్, మేడం చేస్తారు గదా! జయ మేడం అవన్నీ నేను అబ్జర్వ్ చేస్తా ఉండేదాన్ని బాగా.
ఎలా చేస్తారు ఫోటోస్ స్క్రీన్‌షాట్ తీసుకొని, క్లోజప్ పెట్టుకొని ఎలా చేస్తారు బాగా చూస్తేదా ఉంటా ఉండేదాన్ని. ఇంక అట్లా నాకు ఎంఎంఎస్ 1కి నువ్వు 1000 పిరమిడ్ క్యాప్స్ చెయ్యి స్టేజ్ మీదకి అని వచ్చిందనమాట ఇంట్యూషన్. అంటే నేను ఆ సహస్రదళ ముందే వచ్చింది కదా! ఇక్కడొచ్చే పిరమిడ్ పేరు సహస్రదళ అని, పత్రిజీ శక్తి స్థల్ ఒకటి ఓపెన్ అవ్వడము. అది ఇండికేషన్‌గా తీసుకొని దానితోటి ఆ 1000 అంటే సహస్రం అంటే ఎక్కువ కానీ బట్ మామూలుగా మనం 1000 పెటల్ లోటస్ అనుకుంటాం కదా! అలా దానికి రిలేటెడే 1000 పెటల్స్ కాబట్టి 1000 పిరమిడ్ క్యాప్స్ చేయమని వచ్చింది అని నేను అది తీసుకొని చేశాను. అండ్ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ వాళ్ళందరూ అన్నీ నువ్వెలా చేస్తావు? మేము గూడా హెల్ప్ చేస్తాం కొన్ని అనంటే, అది గూడా మాస్టర్స్‌ని అడిగాననమాట. నాకు నేనే చేయాలా? అడుగుతున్నారు ఏం చేయాలి అనుకున్నప్పుడు నాకు డ్రీమ్ చూపించారు. యూజువల్‌గా నాకు విజన్స్ చాలా రేర్‌గా వస్తాయి. అది కూడా మెడిటేషన్‌లో డ్రీమ్ స్టేట్ అంటే ట్రాన్స్‌లోకెళ్ళే ఉంటది. లేదా డ్రీమ్స్ ఎప్పుడన్నా వస్తాయి. నాకేదైనా కావాలి అంటే చూపిస్తారు. అలాగా ఆ డ్రీమ్ స్టేట్‌లో నాకు క్లియర్ విజన్ చూపించారు. అంటే ఇది నీ లగేజ్ నువ్వే మోసుకోవాలి. అంటే అది ఒక రకమైన డ్రీమ్ చూపించారనమాట. ఆ సూట్‌కేస్ ఒకటి నేను మోసుకెళ్తున్నాను. అది ఓపెన్ అప్ అయిపోయి బయటికెళ్ళిపోతే పడిపోతున్నాయి వేరే వాళ్ళంటే నాకర్థమైందేంటంటే నేను అర్థం చేసుకుంది. ఇది నీ లగేజ్ నువ్వే మొయ్యాలి. ఇది నువ్వు ఇప్పుడు మొయ్యకపోతే మళ్ళీ ఇంకో వేరే ఇంకోటి ఉంటది గదా! మనకి ఎవరి పని ఆళ్ళే జేయాలని. నాకర్థమైంది. ఓకే. నేనే చేస్తాను అని చెప్పి అలా చేశాను. అలాగా నాకు అవి గూడా ఒక థీమ్‌లాగా ఓపెన్ అయినాయి. ఎట్లా పడితే అట్లా గాకుండా ఫస్ట్ ఒక 7 చక్ర కలర్ పిరమిడ్ చేశాను. అంటే ఇట్లా 7 కలర్స్ ఉంటాయి గదా! వాటిని స్మాల్ కట్ చేసి ఒకే పిరమిడ్ మీద ఇట్లా స్టిక్ చేశాననమాట. అలా అవి కొన్ని చేయగానే 12 చక్ర కలర్స్ చేయమనొచ్చింది. దాని తర్వాత పిరమిడ్ వేస్ జయ మేడం జూసినట్లు వేస్ చూసాను కదా! దాంట్లో లోపల పైన 32 కింద 32 మొత్తం అంతా 36 అంటే 72,000 దాని పైన అది లోపలుంటదనమాట. పైన ఇట్లా క్యాప్ ఉంటది గదా! కింద స్టాండ్ ఉంటది. అది గూడా మన హ్యూమన్ బాడీ అంటే లోపల 72 అనేది 72,000 నాడులు. ఈ పైన కింద ఉన్నది ఇట్లున్నది. ఇది అప్పర్ బాడీ, కిందది లోయర్ బాడీ. కింద స్టాండ్ అనేది లెగ్స్. అలా హ్యూమన్ అట్లా ఒక థీమ్‌లాగా ఓపెన్ అయిందనమాట. అలా అంటే 1000 విడివిడిగా పెట్టలేం గదా! అట్లా నాకు థీమ్‌లాగా ఏదెంత చేయాలి, ఇంత చేసేవరకు ఇది చాలు అని డ్రీమ్స్‌లో చూపించేవాళ్ళు అలాగా. కొన్నిసార్లు మిడ్ నైట్స్ కూడా లేసి చేపిచ్చేవాళ్ళు. అలా నేను నాకొచ్చిన ఫార్మ్‌లో అలాగా ఏది నాకు ముందు తెలీదు. చేస్తూ ఉంటే ఇన్నర్ నుంచి వస్తది. ఇది చాలు, ఇది ఇలా చేయి, ఇలా చేయి అని. అలాగా 1000 క్యాప్స్ చేశాను. అక్కడ స్టేజ్ మీద పెట్టాను. అప్పుడు నాకు ఒకళ్ళు చెప్పారనమాట. ఆ 2 డేస్‌లో మెడిటేషన్‌లో యాస్ట్రల్‌గా 1000 పిరమిడ్స్ చూసామిక్కడ అని చెప్పారు. సో, అంతకుముందే దీనికి ముందు ర్యాలే ఇది ఎంఎంఎస్ 2నా? ఈ ఎంఎంఎస్‌కి సపోర్ట్‌గా కాదు ఆ తర్వాత అనుకుంటా. యాహ్! ఆ 1000 క్యాప్సే చూసారు. అదే యాస్ట్రల్‌గా చూసాము అని చెప్పారు. అట్లా పిరమిడ్స్ నాకు కనెక్షన్ ఉంది. ఆ తర్వాత అదే భూమి పూజ నేను చందు గారికి కూడా చెప్పాను. ఇలా విజన్ చూసాను అంటే, అప్పుడు చెప్పారనమాట. నెక్స్ట్ ఇయర్ మేడమ్ వస్తారు ఎంఎంఎస్‌కి అని. ఓకే. అయితే మేడమ్ ఏదో వచ్చినప్పుడు చేస్తారు అనుకున్నాను. ఈలోపు తర్వాత ఆ టైంలోనే ఒమేగా గూడా వాళ్ళకి ల్యాండ్ సెట్ అయింది. తర్వాత కొన్ని రోజులకి మా హస్బెండ్ గూడా నాకు ల్యాండ్ ఆహ్, ఇచ్చారు. ఆహ్, ఆ తర్వాత నేను పరిని అడిగాననమాట. ఇట్లా ఇట్లా భూమి పూజకి వస్తారా అంటే, యాహ్! వస్తాను అన్నారు. ఎంఎంఎస్ తర్వాత వస్తాను. ఎంఎంఎస్ 2 తర్వాత వస్తాను. అప్పుడు సెప్టెంబర్‌లో వస్తాను అని చెప్పారనమాట అయిపోయిన తర్వాత. ఆహ్, హ్మ్, ఆహ్, అలాగే నాకు డేట్ ఇచ్చారు. నేను ప్లాన్ జేసుకున్నాను. అప్పుడు మేడం కూడా పరితోనే ఉన్నారు. మేడం ఇద్దరొచ్చారు. సో, నాకప్పుడు అర్థమైంది. ఓకే. అది ఏదో పిరమిడ్ కాదు. ఈ పిరమిడే అందుకే నేనే జూసాను విజన్ నాకే వచ్చింది అని. సో, అలాగా ఈ పిరమిడ్ ఈ పిరమిడ్ పేర్స్, నేమ్స్ కానీ అన్నీ కూడా ప్రతిదీ గూడా నాకు ఇండివిడ్యువల్‌గా అంటే గ్రూప్ మెడిటేషన్స్ వాటిల్లోనే రివీల్ అయ్యాయన్నమాట. అంటే ఐ కెన్ టేక్ ఇట్ అథెంటికల్లీ గదా! ఇండివిడ్యువల్‌గా గాకుండా. సో, అట్లా ఈ పేరు గూడా ఒక మాధవి మకం మేడం ఫుల్ మూన్ టైమ్‌కి అఖండ ధ్యానం చేస్తారు. ఆర్గనైజ్ చేస్తారనమాట. ఫస్ట్‌లో 3 డేస్ 72 అవర్స్ చేసేవాళ్ళు 3 డేస్. అందులో నేను దాంట్లో హోస్ట్ చేసేదాన్ని. కొంచెం వాలంటీర్‌గా మానిటరింగ్ అవర్స్ కొన్ని చేసేదాన్ని. అలా అప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ఒక మంత్‌లో ఏప్రిల్ మంత్ అనుకుంటా. నాకు పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అని పేరు ఓపెన్ అయింది. సో, దాని తర్వాత నేమ్ కూడా నాకు ఆ పేరెలా అంటే, దానికి మీనింగ్ గూడా వచ్చింది. అంటే, ఇప్పుడు మనకి కర్నూల్‌లో ఫస్ట్ పిరమిడ్ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అంటాం గదా! పత్రిజీ గురువు గారు బుద్ధు ఆయన బుద్ధ గదా!
అంటే బుద్ధుడి దగ్గర శిష్యుడు ఆనందుడు కాబట్టి ఆయన ఆ టెక్నిక్ కూడా బుద్ధుడు కాబట్టి పత్రిజీ ఫస్ట్ పిరమిడ్‌కి బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పెట్టారు. ఇప్పుడు మనకి మన గురువు గారు పత్రిజీ కాబట్టి ఆ పేరు అలా కరెక్ట్‌గా సేమ్ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రము. ఇది పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. ఇక ఇంగ్లీష్ కాబట్టి సేమ్ అలా వచ్చింది. మన గురువు కాబట్టి ఆ పేరొచ్చింది అనేసి అలా తీసుకున్నాను. అలా అలా వచ్చింది నాకు. తర్వాత కట్టే పిరమిడ్ మెర్కబా పిరమిడ్ కాబట్టి దాని పేరెలా అంటే పత్రిజీ అమృతోత్సవం 23లో ఇక్కడ ఆహ్, విడిగా ఆర్గనైజ్ చేశాను. పత్రిజీ 2 టైమ్స్ అంటే చేశాననమాట. ఆర్గనైజ్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇంక ఫిజికల్‌గా అలా అది పీఎంసీ యూఎస్ఏలో 1 మంత్ ప్రోగ్రామ్ అది కూడా మాస్టర్స్ మెసేజ్ ఇస్తే చేశాననమాట. పత్రిజీ అమృతోత్సవం అని చెప్పి. ఆ టైంలో అన్ని పత్రిజీ కాన్సెప్ట్సే. పత్రిజీ చెప్పిన జ్ఞాన నవరత్న అంటే అందరు గురువుల గురించి చెప్పే బుక్స్ ఉన్నాయి గదా! స్మాల్ స్మాల్ బుక్స్. అలా అందరూ చూస్ చేసుకున్నయి. ఎక్కువ మంది అందరూ కూడా ఇప్పుడంతా మేల్ అంటే మస్కులైన్ లాగా ఇప్పుడు పత్రిజీ చెప్పిన ధ్యాన వేమన అని కానీ ఇట్లా అందరూ గూడా ఎక్కువ అవే వచ్చాయన్నమాట. బాబాజీ గాని ఇట్లా. అంటే మనకు పత్రిజీకి ఆస్ట్రల్ మాస్టర్స్ అంటే పరమగురు మండలి అండలు పేరిచ్చింది గూడా పితామహ అని పేరిచ్చారు గదా! అలాగా నాకు ఆ టైంలో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసే టైంలో నాకు ఆ పిరమిడ్ పేరు పితామహ మెర్కబా పిరమిడ్ అని వచ్చిందనమాట. అంటే నాకు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలి అని ఇంట్యూషన్ వచ్చింది కూడా సదానంద యోగిజీ గారి నుంచి వచ్చింది. సో, అది గురు పౌర్ణమి టైం గూడా మనకెప్పుడు జూలైలో మోస్ట్‌లీ గురు పౌర్ణమి గూడా వస్తది గదా! సేమ్ టైమ్ గురు పౌర్ణమి ఉంటది. మన పత్రిజీ అమృతోత్సవం ఉంటది జూలై 24థ్. సో, నాకు సదానంద యోగి గారి నుంచి వచ్చింది. ఎందుకంటే నా పర్పస్ పీఎస్ఎస్ మూవ్‌మెంట్‌తో లింక్ కాబట్టి నాకు సదానంద యోగి గారితో గూడా కనెక్షన్ ఉంది. ఆహ్, అట్లా ఆ ప్రోగ్రామ్ ద్వారా ఆ పిరమిడ్ పేరు పితామహ మెర్కబా పిరమిడ్ అని వచ్చిందనమాట. సో, ఇంకట్లా వచ్చిందాన్ని ఇంకప్పటి నుంచి నేను వర్క్ ఇక్కడ ఏది చేసినా దానికే ఇంటెన్షన్ పెట్టుకొని అది రావాలి అని చేస్తూ ఉంటాను. సో, అట్లా పత్రి మేడం దానికి భూమి పూజ చేశారు. ఆ భూమి పూజ చేసే రోజు గూడా కింద స్టారేస్తే పైన స్కైలో గూడా సేమ్ ఆ స్టార్ వచ్చింది. సో, ప్రతీదీ గూడా హ్మ్, డివైన్‌లీ గైడెడ్ అన్నట్టు హ్మ్, నేచర్ సపోర్ట్స్ అన్నట్టు ప్రతిదానికి అలా సపోర్ట్‌గా ప్రతి చోట్ల వస్తూనే ఉంది. ఏది ముందేం తెలీదు. జస్ట్ నేను గోయింగ్ విత్ ద ఫ్లో అని సరెండర్ అయ్యి మాస్టర్స్ ఏదిస్తే అది నేను చేయగలిగినంత ప్యూర్‌గా చేసుకుంటూ ఎళ్తే అలాగా ఓపెన్ అప్ అవుతూ ఉంది. సో, అట్లా ఇప్పుడు మొన్న వరలక్ష్మి మేడం గూడా వచ్చారు. వరలక్ష్మి మేడం వచ్చినప్పుడేంటంటే, అప్పటికి ఆహ్, అక్కడొక చెట్టుంటే, ఇప్పుడు మాస్టర్స్ వచ్చినా కూర్చొని చేయడానికి ఏమీ లేదని చెప్పి, చిన్న డెక్ లాగా కట్టిద్దామని స్టార్ట్ చేశామనమాట. అవి కూడా అన్ని డేట్స్ కానీ, ప్రతిదీ గూడా సెప్టెంబర్ 5థ్ స్టార్ట్ అయితే, అక్టోబర్ 5థ్ 1 మంత్ పట్టింది. అది దసరా టైము. కరెక్ట్‌గా మేము అది ఎన్ని సైడ్స్ వేస్తాము అని మా హస్బెండ్ నీకు సప్తర్షి మెర్కబా పిరమిడ్ గదా! 7 సైడ్స్ ఎయ్యాలా అని అడిగారు. కాదు అని నాకు ఒక నిమిషం కళ్ళు మూసుకొని అడిగితే నాకు 8 సైడ్స్ ఎయమని వచ్చింది. సో, ఆ 8 సైడ్స్ ఆహ్, తర్వాత అది అష్టాదశ శక్తి పీఠము అక్కడ యాంకర్ అవుతది. అంటే అమ్మవారి ఎనర్జీస్ ఉంటాయి. శక్తిపీఠం ఎనర్జీస్ ఉంటాయి అని నాది కట్టే ముందు గూడా ఈ శ్రీ యంత్ర అక్కడ పెట్టమనొచ్చింది. సో, అలాగా శ్రీయంత్ర పెట్టి, చుట్టూ అన్ని వైపులా కూడా పిరమిడ్ పెట్టి, క్రిస్టల్స్ అన్నీ పెట్టి, తర్వాత దాని మీద డెక్ కట్టాము. తర్వాత రోడ్డు గూడా రోడ్డేసినప్పుడు మేము రోడ్డేసి ఇంకా అది కొన్ని డ్రై అవ్వాలి కదా! క్లోజ్ చేసి టియోటిటికాన్ అని మెక్సికోలో పిరమిడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి గిజా పిరమిడ్ 3 పిరమిడ్స్ ఎలా ఉంటాయో, అవి ఒరియన్ కన్‌స్టలేషన్‌కి అలైన్డ్ అయ్యి ఉంటాయో, ఆహ్, టియోటిటికాన్‌లో సన్, మూన్ పిరమిడ్ ఆఫ్ కెజుల్కుతాల్ అని ఆ 3 కూడా ఒకే లైన్‌లో ఉంటాయి. ఓరియన్ స్టార్ బెల్ట్‌కి అలైన్ అయ్యి ఉంటాయన్నమాట. మీకు ఆ జియో లైన్‌లో ఇవన్నీ ఒకటే పర్పస్‌లో ఉంటాయన్నమాట. గిజా పిరమిడ్ కానీ ఇవన్నీ. సో, సేమ్ పర్పస్. అది వెళ్ళి మేమొచ్చాము. వరలక్ష్మి మేడం వాళ్ళు అప్పుడు అదే టైంలో వచ్చారు. అరే! నేను మేడం వచ్చేవాళ్ళ టైంలో నేను లేకుండా వెళ్ళాను. ఎలా అని అనుకున్నాను. యూనివర్స్ ఎలా ప్లాన్ చేసింది? ఏంటి అని కొంచెం బాధ ఉండేది. కానీ ఈ పిరమిడ్స్ మేము ఎప్పటినుంచో వెళ్ళాలి అనుకుంటుంటే అది అప్పుడు మేనిఫెస్ట్ అయిందనమాట. నేనది క్యాన్సిల్ చేయలేను.
సరే చూద్దాంలే అనుకుంటే మేడం వాళ్ళు కరెక్ట్‌గా నేను 15థ్ నైట్ దిగాము మండే ఈవినింగ్. మేడం వాళ్ళు వెడ్నెస్‌డే వెళ్తారు అట్లాంటా ఇక్కడి నుంచి. ఓకే. నాకు ట్యూస్‌డే టైమ్ ఉంది. అండ్ అది కాక వరలక్ష్మి మేడం వాళ్ళు ఎక్కడంటే అక్కడికి రారు. పత్రిజీ మెసేజ్ ఇస్తేనే వస్తారు. సో, నేను వాళ్ళు శర్మ గారి ఇంట్లో ఉన్నారు. నేను శర్మ గారిని అడగమని చెప్పాననమాట. వాళ్ళు వస్తా అంటే నేను తీసుకెళ్తాను. ల్యాండ్ వరకే తీసుకెళ్తాను అని. సో, మేడం వాళ్ళు వస్తా అన్నారు. మేము మండే నైట్ దిగాము. ట్యూస్‌డే మేడం వాళ్ళని తీసుకొని వాళ్ళతో పాటే నేను అలా ఆ రోడ్ ఏసాక ఆ రోడ్డు మీద అడుగుపెట్టాను. సో, అది గూడా తర్వాత అర్థమైందేంటంటే, ఆ రోడ్ అనేది గూడా వాళ్ళతో ఓపెన్ అయిందసలు. ఆ పత్రిజీ పిరమిడ్స్ మెడిటేషన్ సెంటర్ అనేదే మేడం కా మ విజయలక్ష్మి మేడం, వరలక్ష్మి మేడం ఇద్దరు. సో, మేము ముగ్గురం దాని మీద కాలు పెట్టాము. ఆ రోడ్డు వాళ్ళ ద్వారానే ఓపెన్ అయింది. సో, మేడం వాళ్ళు అక్కడ కూర్చొని చేసినప్పుడు వాళ్ళది కన్ఫర్మ్ చేశారు. ఇది శక్తిపీఠం ఎనర్జీస్ ఉంటాయి అని ఒక ప్రాసెస్ చెప్పారు. 3 డేస్ 6 డేస్ పత్రిజీ చెప్పారు అని చెప్పి మేడం కూర్చోగానే ఎందుకో నాకు కనకదుర్గ టెంపుల్ కనిపిస్తుంది అని చెప్పి అని కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేశాక పత్రిజీ చెప్పారు అని చెప్పి ఒక 6 డేస్ ముగ్గురు మాస్టర్స్ ఇక్కడ మెడిటేషన్ చేయాలి. అది దసరా టైం గూడా. సో, ఒక్కొక్క శక్తి యాంకర్ అవుతది అని చెప్పి చెప్పారు. అట్లా అది చేసాము. ఆ తర్వాత ఆ రోడ్ అయింది, అదయింది. తర్వాత మొన్న డిసెంబర్ 24న కాంక్రీట్ వర్క్ అయిందనమాట. బేస్ ఫౌండేషన్. ఆ డేట్స్ కూడా ఎలా అంటే మేము అసలు యాక్చువల్‌గా ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాం అది. ఎప్పుడో అవ్వాల్సింది. బట్ కానీ వాళ్ళు 24థ్ నాకు ఆ రోజు అయ్యే వరకు గూడా డౌట్. ఎందుకంటే 25థ్ క్రిస్మస్. ఇక్కడ వాళ్ళు అది సెలబ్రేట్ చేసుకుంటారు రారు. కానీ అది 24థ్‌కే వాళ్ళు వచ్చారు. సో, అదెలా అంటే డిసెంబర్ 24థ్ 2026 అంటే డిసెంబర్ అంటే 12 అంటే 12 మంత్ ఇక్కడ ఫస్ట్ మంత్ ఏస్తారు. మనకి ఇండియాలో మంత్ ముందు డేటేస్తారు. మంతేస్తారు. కానీ ఇక్కడ ఫస్ట్ మంతేసి తర్వాత డేటేస్తారు. అంటే 12 2 + 1 3 24థ్ డేట్ 2 + 4 6 2026 అది 9 వచ్చింది. సో, అలాగా 369 టెస్లా 369 ఫార్ములా లాగా అండ్ పిరమిడ్ యాంగిల్ కూడా ఫస్ట్ మాకు 40/40 అని వచ్చింది. అప్పుడు సెయింట్ జర్మన్ మాస్టర్ 40/40 అని ఇచ్చారు. కానీ నేను ఇండియా వెళ్ళినప్పుడు నేను డీఎన్ఏ స్వర్ణలత మేడం దగ్గరికి వెళ్ళాను. అప్పుడు మెడిటేషన్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏంజెల్ స్వాతి మేడం గూడా ఉన్నారు. వాళ్ళతో మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇట్లా నేను ఈ కొంచెం మనకెంత మెడిటేషన్ చేసినా కొంచెం బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒక లాజికల్ బ్రెయిన్ పనిచేస్తూ ఉంటది గదా! నేను వాళ్ళని ఈ పేర్లు కరెక్టేనా? పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్, పితామహ మెర్కబా పిరమిడ్ కరెక్టేనా? ఈ పిరమిడ్ సైజు ఇంకా ఏమన్నా గైడెన్స్ అట్లా అడిగాననమాట. అడిగితే మేడం ఆరా మిషన్ చెక్ చేసి దీనికంత ఎనర్జీ లేదు అనన్నారు. సరే సప్తర్షి మెర్కబా పిరమిడ్ అడిగినప్పుడు దానికి చాలా బావుంది అని అన్నారు. కానీ ఏంజెల్ స్వాతి మేడం ఏమో మీకు 40/40 కాదు ఇంకా పెద్దగా కనిపిస్తుంది. మీకక్కడ సప్తర్షుల ఎనర్జీ ఉంది. ఇంకా పెద్దగా కనిపిస్తుంది అని చెప్పారనమాట. సో, నాకు మళ్ళీ ఇది కొంచెం డౌట్ ఉండింది. ఈ పేర్లు కరెక్టేనా? ఎట్లా యూజువల్‌గా ఇక్కడ వెస్టర్న్ పీపుల్‌కి మన పేర్లు ఎలాగా అనేది ఉంటుంది గదా! అలాగా నేను సరే అది చూద్దాంలే మాస్టర్స్‌కి డిసైడ్ అయితే అదే చెప్తారు. సరే టైం ఉంది గదా! అని అలా నేను ఎయిర్‌పోర్ట్‌లో ఇది అవంతా అయ్యి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నప్పుడు కరెక్ట్‌గా ఫ్లైట్ గూడా ఎక్కలేదు. నాకు ఇండియాలోనే ఆ కన్ఫర్మేషన్ వచ్చింది. ఎలా అంటే ఇక్కడ డాలస్‌లో పత్రిజీకి ఆగస్ట్ 15థ్ ప్రొక్లమేషన్ డే ఇచ్చారు. పత్రిజీ పితామహ మెరకబా డే అని పత్రిజీ అంటే పత్రిజీ చేసిన ఇక్కడ మాస్టర్స్ అందరూ కలిసి మన పత్రిజీ చేసిన వర్క్‌నంతా ప్ర దాన్ని సబ్మిట్ చేస్తే టెక్సస్ గవర్నమెంట్, ఇక్కడ లోకల్ ప్రిస్కో గవర్నమెంట్ వాళ్ళు పత్రిజీ డే కింద అనౌన్స్ చేశారు. పితామహ డే, పత్రిజీ డే కింద. సో, ఇంక నాకు ఇంక డౌటే లేదు. అంటే నాకు యూనివర్స్ నేను ఫ్లైట్ ఎక్కకముందే నాకు ఈ నేమ్స్ కరెక్టే అనేసి నీకు ఇక్కడ గవర్నమెంట్ నుంచే పేర్లొచ్చాక ఇంక నేనింకా ఆలోచించాల్సిన అవసరం లేదు గదా! సో, అంటే, అంటే నాకు టెస్ట్ చేయబడింది అని అర్థమైంది. అంటే నేను నా ఇంట్యూషన్ ఫాలో అవుతానా? లేకపోతే హ్మ్. అలాగా మాయ చేస్తే మార్చుకుంటానా అనేది నాకు అనిపిచ్చింది. బట్ నాకు స్ట్రాంగ్ ఇంకా ఆ నేమ్స్ నేను ఎప్పుడైతే చూసానో ఇంకా, ఇంక నో వే, నో క్వెషన్ అని జెప్పేసి ఇంకా 100% ఆ నేమ్స్ ఇంకా అవన్నీ అలాగే ఆహ్, అట్లా ప్రతి దాంట్లో గూడా గైడెన్స్ అనమాట.
సో, అట్లా వరలక్ష్మి మేడం ఇప్పుడు ఈ పిరమిడ్ గూడా అదే 40/40 అంటే లేదు పెద్దగా అని అన్నారు కదా! అలా మా హస్ నేను యాంగిల్స్ కానీ ఇవన్నీ కూడా నేను మా హస్బెండ్‌కే వదిలేసాను. అంటే నేను మాస్టర్స్‌కి ఒకటే రిక్వెస్ట్ చేసుకున్నాను. నేను మెడిటేషన్ చేస్తాను. నేను చేయగలిగింది చేస్తాను. ఆ కన్‌స్ట్రక్షన్ వైస్‌గా యాంగిల్స్ కానీ, ఏదైనా ప్లాన్‌లు గానీ, ఎలా చేయాలని గానీ, ఏదున్నా ఆయన బుర్రలోనే పెట్టండి. సో, ఆయనకి ఎలా ఇస్తారో నాకు తెలీదు. ఇంట్యూషన్ ఫార్మ్‌లో ఇస్తారా? డ్రీమ్‌లో తీసుకెళ్ళి చూపిస్తారా? ఎలా చేస్తారో నాకు తెలీదు. ఆయనకే ఇవ్వండి. నేను మాత్రం నేను చేయాల్సింది మెడిటేషన్ చేస్తాను. నా ఎనర్జీ వర్క్ నేను చేస్తాను. నేను క్లాసులు గానీ, నాకు ఏదొస్తే అది నేను చేయగలిగింది చేస్తాను. దాని రిలేటెడ్ ఆయనకే ఇవ్వండి అన్నప్పుడు, మా హస్బెండ్ గూడా 45 అన్నా చిన్నగుంటది. మరి ఎక్కువ మంది గూడా కూర్చోలేరు గదా! అని చెప్పి ఆయనే 54 అని డిసైడ్ చేశారు. సో, 54/54 ఇట్లా కిందకొస్తది. రివర్స్ యాంగిల్ ఏమో 36. మళ్ళీ మీకిది గూడా జూడండి 36, 54 అంటే 5+4 9. సో, డేటు ఇక్కడ ఈ యాంగిల్ 369 అట్లా అంటే యూనివర్స్ అన్నీ కూడా మనము ఏది ఎలా కావాలో అలాగా అలైన్ చేసుకుంటూ వచ్చిందనమాట. సో, అలా ఈ ఇప్పుడు కాంక్రీట్ వర్క్ అయింది. ఇంకా దానికి అదే స్ట్రక్చర్‌కి కూడా అడ్వాన్స్ అది ఇచ్చున్నాము. సో, యాహ్! ప్రస్తుతానికంతా ఇది ఇట్స్ ఆల్ డెడికేటెడ్ టు పత్రిజీ అండ్ పిఎస్ఎస్ మూవ్‌మెంట్ కోసమే. ప్రస్తుతం ఏంటంటే ప్రస్తుతం మేము ఇది నా పర్సనల్ ప్రాజెక్ట్ కాదు. పర్సనల్‌గా కాదు. ఐయామ్ ప్యూర్‌లీ డెడికేటెడ్ టు పిఎస్ఎస్ మూవ్‌మెంట్ అండ్ పత్రిజీస్ మిషన్. కానీ కొంతైనా ఆ ఫౌండేషన్ కొంచెం స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఆహ్, ప్యూర్‌లీ చెప్పాను గదా! ఇది యాస్ ఎ పిరమిడ్ అర్ధనారీశ్వర. సో, ప్రస్తుతము కోర్‌గా ఫౌండేషన్ మా ఫ్యామిలీనే ఉంది. కానీ వన్స్ కొంచెం స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఆహ్, దట్ నీడ్స్ ఎవ్రీవన్ ఎనర్జీ. అండ్ దిస్ ఈస్ ప్యూర్‌లీ డెడికేటెడ్ టు పత్రిజీ మిషన్ అండ్ పిఎస్ఎస్. సో, వన్స్ కొంచెం స్ట్రక్చర్ వచ్చి ఇంటీరియర్ కానీ అప్పుడు అందరు మాస్టర్స్ ఎనర్జీ యాడ్ చేపిస్తాను. సో, ఇట్స్ నాట్ మై పర్సనల్ ప్రాజెక్ట్. ఇట్స్ ఆల్ డెడికేటెడ్ టు పిఎస్ఎస్. ప్రస్తుతం ఇక్కడి వరకు వచ్చిందనమాట. నా పిరమిడ్ రీసెర్చ్ ఇప్పుడు ఇక్కడి దాకొచ్చింది. మీరు అడిగిన ఒక క్వెషన్‌కి చాలా సేపు చెప్పినట్టున్నాను. థ్యాంక్ యూ మేడం. పూర్తి వివరాలు అందించారు. ఇప్పుడు అమెరికాలో మామూలుగా మనకి ఒమైగా పిరమిడ్ ఒకటి, మనకి అట్లాంటా పిరమిడ్ ఈ 2 గురించే ఎక్కువ మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇది మనకి దీని నేమ్ ఇంకొకసారి చెప్పండి మీరు? సెంటర్ మొత్తం పేరొచ్చేసి పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. ఓకే. ఆహ్, ఆహ్, సెంటర్ అంతా. అంటే ఇప్పుడు అందులో ఇంకా చిన్న చిన్నయి ఏమన్నా గూడా రావచ్చు. అదేంటంటే కైండ్ అవును. ఆఫ్ మనకి ఇప్పుడు కాస్మిక్ వ్యాలీ ఉంది. సో, హ్మ్. అరుణ్ ఫస్ట్ ఇక్కడ మెడిటేషన్ అది మన సేత్ వర్క్‌షాప్ జరిగినప్పుడు వాళ్ళిక్కడికొచ్చినప్పుడు ఆ ల్యాండ్‌కి తీసుకెళ్ళాను. హ్మ్. అరుణ్ అన్నారు అప్పుడే చెప్పాడు. 2 మినిట్స్ ఆయన కళ్ళు మూసుకొని, "మేడం ఇది కాస్మిక్ వ్యాలీ లాంటిది. బీ కేర్‌ఫుల్" అన్నాడు. సో, అంటే అలాగా అంటే చిన్న చిన్నయి ఏమన్నా అలాగే మరి ఇప్పుడు చూడండి ఫస్ట్ శక్తిపీఠం వచ్చింది. హ్మ్. చూడ్డానికి అది టెంపుల్ ఏముండదు. జస్ట్ చెట్టు చుట్టూ కానీ ఆ ఎనర్జీ అంతే. అన్ని అవును. ఎనర్జీ ఫార్మ్‌లోనే. సో, ఫస్ట్ అమ్మవారొచ్చింది. మెర్కబా అంటేనే అది కదా! శ్రీచక్ర. హ్మ్. సో, శక్తి వచ్చింది. తర్వాత ఆ పిరమిడ్ వచ్చింది. అట్లా ఇంకా ఏమన్నా చిన్న చిన్నయి ఫ్యూచర్‌లో పక్కన ప్లేస్ దాన్ని బట్టి వస్తూ ఉండొచ్చు తెలీదు. బట్ అందుకే ఆ టోటల్ సెంటర్ పేరు ఇప్పుడు కాస్మిక్ వ్యాలీ ఎలా అనుకోండి. ఇది అవును. టోటల్ సెంటర్ పేరొచ్చేసి పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. ఆ పిరమిడ్ పేరొచ్చేసి పితామహ మెర్కబా పిరమిడ్. మెర్కబా పిరమిడ్ దానికి పితామహ మెర్కబా పిరమిడ్. మెయిన్ ఈ 2 కాబట్టి మనకి అందరికి నోటెడ్ అవ్వాలంటే ఇది. యాహ్! ఆహ్, పత్రిజీ పిరమిడ్ సెంటర్. మెడిటేషన్ సెంటర్. సారీ మెడిటేషన్ సెంటర్. పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. మనకి హ్మ్. మెర్కబా పిరమిడ్ నేమ్ వచ్చేసి పితామహ మెర్కబా పిరమిడ్. పితామహ మెర్కబా పిరమిడ్. ఎందుకు ఇన్ని సార్లు చెప్పిస్తున్నానంటే, మనకి సార్ చెప్పిస్తూ ఉంటారు. ఒకటే దాన్ని క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉంది క్లాసు అనేసి అడుగుతూ ఉంటారు. మనం బావుంది, బావుంది అని చెప్తూ ఉంటాం. ఏ సబ్జెక్ట్ ఏ పాయింట్ మీకు నచ్చింది అని అడుగుతుంటారు. దానికి తర్వాత తెలిసిందేంటంటే, సార్ అలా మనతో చెప్పించటం ద్వారా అది ఆ ఎనర్జీ ఎక్కువ ఇంకా రైజ్ అవుతుంది అనేసి. అందుకే నాకు తెలిసిన పరిజ్ఞానంతో నేను కూడా మిమ్మల్ని మళ్ళా మళ్ళా అడుగుతున్నాననమాట. పిరమిడ్ నేమ్, సెంటర్ నేమ్ అనేసి. అది. బావుందండి. అయితే త్వరలో మనకి అమెరికాలో మూడో పిరమిడ్ కూడా రెడీ అవుతుంది. 54/54 సైజ్‌తో. అవును. 54/54 రివర్స్ 4/54, 36/36. హ్మ్. 9 నంబర్ అన్నమాట.
మాస్టర్స్ మరి చూడండి, మనకి ఒక్క పిరమిడ్ రావటానికే దానికి వెనుక ఎంతో కృషి ఉంటుంది. అలాంటిది అమెరికాలో అక్కడ మూడో పిరమిడ్ అన్నమాట ఇది. ఇంకా మనకి మాస్టర్స్ చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్క పిరమిడ్ కి కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఇక్కడ దుర్గమ్మ కనిపించినా, మనకి కాస్మిక్ వ్యాలీ కనిపించినా, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ కనిపించినా, మొన్న మన కోటేశ్వరరావు మాస్టర్ గారు దట్ ఈస్ పత్రిజీ ప్రోగ్రామ్ చేసేటప్పుడు చెప్తున్నారనమాట. ఎక్కడ మన ఇంట్లో ఇక్కడ పిరమిడ్ ఉన్నా అది బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి కనెక్ట్ అయి ఉంటుందంట. అంటే విన్నానండి. ఎంత అద్భుతమో చూడండి. అలా మన పిరమిడ్ శక్తి గురించి మనకి సార్ ఇచ్చిందే కాదు, మరి మన కూడా ఇప్పుడు మేడం తము సొంతంగా తము రీసెర్చ్ చేస్తూ వారు తెలుసుకున్న దానితో పిరమిడ్ నిర్మించాలనేసి ఇంట్యూషన్ రావటము, ఇంకా సపోర్ట్ తీసుకొని అందరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా ఫ్యూచర్ లో మనందరి సపోర్ట్ కూడా అవసరం ఉంటుంది. ఎక్కడ ఏది జరిగినా ఈ లోక కళ్యాణంలో భాగంగా ప్రతి ఒక్కళ్ళం సామూహికంగా మనకి చేయటం అలవాటు. సార్ అదే నేర్పించారు కాబట్టి మనం కూడా మన ఎనర్జీని అక్కడ పెడదాం. థ్యాంక్ యూ శిరీష గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ రోజు ఈ సెషన్ కి వచ్చి మాకు పిరమిడ్ గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఎంటైర్ పిఎంసి యుఎస్ఏ టీమ్‌కి. ఆహ్, నా నేనసలు రియలైజ్ అవ్వడానికి, పత్రిజీ గురించి తెలుసుకోవడానికి పిఎంసినే మూల స్తంభం. సో, ఐయామ్ ఆల్వేస్ గ్రేట్‌ఫుల్. అండ్ అదే రీజన్‌తో నాలాంటి వాళ్ళు తెలుసుకోవడానికి అనే పిఎంసి యుఎస్ఏలో నేను వాలంటీర్‌గా చేస్తూ ఉంటాను. సో, ఎంటైర్ టీమ్ అందరికీ మై హార్ట్‌ఫుల్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. మన పిఎంసి పిఎస్ఎస్ఎం యొక్క ప్రతిరూపం అనమాట. పిఎస్ఎస్ఎం లో ఎక్కడ దేశ విదేశాల్లో ఎక్కడ ఏది జరిగినా మన పిఎంసి ద్వారా దానిని మనకి చెప్పుకోవటం మనం ఎంతో గర్వించదగ్గ విషయం. పత్రిజీ ప్రతిక్షణం సత్యదర్శనం అని ఎలా చెప్పారో అదే ఇక్కడ జరగబడుతుంది. మరి ఇంత అద్భుతంగా మనకి ఈ కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.